ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఈ రోజు శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి ఒక దానిని గురించి మనం తెలుసుకుందాము. ఎప్పుడు కూడా మనం మంచి పనులు, ఆదర్శమైనటువంటి పనులు, 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేసి ఇక తద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలబడాలి, ఆదర్శంగా ఉండాలి. విజేతల తల్లిదండ్రులను గనక ఒకసారి పరీక్షగా గమనిస్తే, ఒకసారి వారిని గమనించినట్లయితే చిన్నతనం నుంచి పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, వారే దగ్గరుండి అన్ని నేర్పించడం, ఇటువంటివి విజేతలను గెలుపుకు చేరువ చేస్తాయి. వీటిలో తల్లిదండ్రుల కృషి ఎంతైనా ఉంటుంది. వారు ప్రథమ గురువులు కాబట్టి తల్లి ప్రథమ గురువు అవుతుంది. కాబట్టి పిల్లలు అగ్రస్థాయికి, తారాస్థాయికి ఎదగాలంటే తల్లి ప్రథమ గురువు, ప్రధాన గురువు కావాలి. తల్లి అమ్మ అన్న పదము పలకడానికి ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి మనకి? కాబట్టి తల్లి స్థానము ఎప్పుడు ప్రథమమైనది, చాలా గొప్పది. దానికి ఇంత అని మనం వెలకట్టలేము. ఒక్కసారి తల్లి అన్న వ్యక్తి గనుక మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే ఇక ఏదో తెలియని వెలితి అన్నీ కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి అంత గొప్ప వ్యక్తిత్వం ఉండేటటువంటి వ్యక్తి అమ్మ అన్న పదము, అమ్మ అన్న వ్యక్తి. కాబట్టి ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలి, ఇతరులకు ఆదర్శంగా నిలబడాలి. అలాగే ఈరోజు ఒక తెలుగువారి సామెతలలో ఒక సామెతను గురించి తెలుసుకుందాము. అడగనిదే అమ్మైనా పెట్టదు. మనకు ఒక్కోసారి అమ్మైనా సరే మనకు ఆకలి వేస్తుంది అన్న విషయం తెలుసుకోలేక మనకు అడగలేదని చెప్పి అన్నం పెట్టదు. అలాగే మరి అమ్మే అన్నం పెట్టనప్పుడు బయట ఇతరులకు ఏం పని చెప్పండి, మీకు ఆకలి వేస్తుందా వేయలేదా అని కనిపెట్టడానికి అడిగితేనే అన్నం పెట్టని రోజుల్లో బ్రతుకుతున్నాం మనమంతా. ఒక విచిత్రమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం మనమంతా కూడా. బంధాలు, అనుబంధాలు అన్నీ కూడా కనుమరుగవుతున్నటువంటి రోజుల్లో మరి ప్రేమ, ఆప్యాయత, అభిమానం గురించి తాపత్రయపడవలసిన పరిస్థితికి అందరం కూడా వచ్చాము. కాబట్టి ఇది మరి అవుననే అంగీకరించాలి, తాపత్రయపడుతున్నామని ఈ యొక్క ప్రేమల గురించి, ఆప్యాయతల గురించి. కాబట్టి అడగందే అమ్మైనా పెట్టదు. కాబట్టి మీ అవసరము నిజంగా మీకు చాలా అత్యవసరం ఉన్నప్పుడు నోరు తెరిచి మీకేం కావాలో నిక్కచ్చిగా అడగాలి. లేదంటే మరి ఈ రోజుల్లో మీ మనసును గ్రహించి మీకేం కావాలో దగ్గర స్నేహితులైతే కనిపెట్టవచ్చు కానీ, లేదా మీ తల్లిదండ్రులు మీకు బాగా సన్నిహితంగా ఉంటే కనిపెట్టవచ్చు మీ మనసులో ఏముందో. లేకపోతే మీరు నోరు తెరిచి అడిగితేనే పనులయ్యే రోజులు. కాబట్టి ఈ సామెత దానికి సరిగ్గా ఆపాదించబడుతుంది. అడగందే అమ్మైనా పెట్టదు. అలాగే ఈరోజు ఒక సుమతి శతకాన్ని కూడా చూద్దాము. రోజు సుమతి శతకము ఇలా ఉందండి. కవిగాని వాని వ్రాతయు నవరస భావములు లేని నతివల వలపుం ఇవిలి చను పందినేయని వివిధాయుధ కౌశలంబు వృధార సుమతి. అంటే సుమతి, దీని తాత్పర్యము ఇలా ఉందండి. సుమతి నవరస భావములు లేని, కవిత్వము రానటువంటి, నేర్వని వాడు రాసినటువంటి కవిత్వము. అలాగే స్త్రీల యొక్క ప్రేమ తెలియని వాడు, స్త్రీలను ఎలా గౌరవించాలో తెలియని వాడు, తన ముందు పరిగెడుతున్నటువంటి పందిని కొట్టలేని వాడు, అలా కొట్టలేని మానవుని నానావిధ ఆయుధములను వాడుటయందలి నేర్పరితనము వ్యర్థము. చిన్న పనికి కూడా చాలా ఆయుధాలు వాడడము, కవిత్వము రాక, సరిగ్గా కవిత్వము తెలియక, అలాగే నవరస భావములు లేకుండా వ్రాసినటువంటి కవిత్వము, వ్రాసిన వ్రాతయు అంతా కూడా వృధా. ఎప్పుడు కూడా స్త్రీల యందు భక్తి, ప్రేమ కలిగి ఉండాలి, గౌరవం కలిగి ఉండాలి. ముఖ్యంగా తల్లి అన్న ప్రేమ, సోదరి అన్న అభిమానము, పరస్త్రీలైనప్పటికీ పరస్త్రీల మీద అభిమానము, అక్కల చెల్లెలాగా, అమ్మలాగా చూడగలగటము. అప్పుడే మీ వ్యక్తిత్వంకి ఒక విలువ అనేది ఏర్పడుతుంది. అలాగే స్త్రీల యందు మరి ఎటువంటి ప్రేమ లేనివాడు, ప్రేమ తెలియనివాడు, తన ముందు పంది పరిగెడుతున్న నానావిధ ఆయుధములను ఇక వాడుట యందలి ఈ మానవుని యొక్క ప్రతిభ ఏపాటిదో, నేర్పరితనం ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. కాబట్టి అట్టి మానవుడు చేసినటువంటి నేర్పరితనం అంతా కూడా వృధార సుమతి అని ఈ యొక్క పద్యంలో మరి తాత్పర్యము.
మరి ఇటువంటి మానవులు చిన్న పనికి కూడా ఎక్కువ ఆయుధాలు వాడడము, చిన్న పనికి కూడా ఎక్కువ సహకారం తీసుకోవడం, ఇవంతా కూడా వ్యర్థము. కవి గాని వాడు కవిత రాసినా ఏమి లాభం లేదు. ఆ కవిత్వము ఎటులను మరి నవరస భావములు ఉండవు గనుక ప్రజారంజకంగా ఉండదు. అటులని మళ్ళీ స్త్రీల యందు ప్రేమ లేనివాడు స్త్రీల అభిమానాన్ని మరి ఎప్పటికీ కూడా తెలుసుకోలేడు. అలాగే మరి ఒక చిన్న పందిని కొట్టడానికే నానావిధ ఆయుధములు వాడినటువంటి మానవుని నేర్పరితనము వ్యర్థము. అంటే వాని యొక్క నేర్పు, ఓర్పు, అలాగే తెలివితేటలు అక్కడే తెలుస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.